ఇప్పుడు నేను నా ఇంట్లో చెప్తా, పక్కింటి ఆమె కూడా అదే చెప్పాలి కదా. ఇఫ్ యువర్ పేరెంట్, ఇఫ్ యూ హ్యావ్ అ కిడ్, దట్ టు అ మేల్ కిడ్, ఓకే ఫీమేల్ కూడా తీసుకోండి, గర్ల్ కూడా తీసుకోండి, హౌ విల్ యూ అప్బ్రింగ్ హిమ్? ఎలా చేయాలంటారు? బికాస్ మైండ్ సెట్ వాట్ నేనేం చేయగలను అని అంటే, మియర్లీ ఐ కెన్ ఎడ్యుకేట్, రైట్? అంతకుమించి నేను ఏం చేస్తా? వర్క్ షాప్ చేయాలన్నా మళ్ళీ కూర్చొని? కాదు. మరి ఎట్లా నేర్చుకుంటారు? అదే నేను చెప్తాను, ఇట్లా చేయొద్దు నాన్న, ఇది కష్టం నాన్న, ఇది పెయిన్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి ఒకళ్ళని ఎఫెక్ట్ చేయొద్దు, ఇది మంచి కాదు, ఇది చెడు, ఇలా అన్నీ చెప్తాను. స్టిల్ మా ఆయన నన్ను కొట్టాడు అనుకో, మా నాన్న అదే చేసుకుంటాడు కదా, వాడికి అదే అర్థమవుతుందిగా, అదే అర్థమవుతుంది కదా. ఎందుకంటే నేర్చుకునే స్పేస్ ఏంటి అని అంటే, వాడికంటూ ఒక ఎన్వైర్న్మెంట్, అంటే ఇప్పుడు నేను నా ఇంట్లో చెప్తా, పక్కింటి ఆమె కూడా అదే చెప్పాలి కదా, పక్కింటి ఆయన కూడా అదే చెప్పాలి కదా, స్కూల్లో అదే చెప్పాలి కదా. ఇట్స్ ఆల్ ఇన్ ద సిస్టమ్ అంటున్నా నేను. సొసైటీ అంటే పీపుల్ ఆర్ ఇన్నోసెంట్, పీపుల్ ఒక దాంట్లో పడిపోయినాం మనం అంతా, ఒక సర్వైవల్ మోడ్లో ఉన్నాము. అందుకే మనం ఒక సిస్టమ్ని ఎంచుకుంటాము, వాళ్ళని అక్కడ కూర్చోబెడతాము, మనం వాళ్ళు తెలివిగల్లోళ్ళు, వాళ్ళైతే దీన్ని రూల్ చేయగలుగుతారు అనుకుంటాము. అలా అనుకొని ఓట్లేస్తాము, అలా అనుకొని ఒకరిని నమ్ముతాము, ముంచుతాడు.